రెహమాన్ గారు, నాకు తెలిసిన వాళ్ళలోనే చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం, రాయడం, మళ్ళీ అన్ని అటెంప్ట్స్ చేసినా కానీ ఒక మార్కులో పోతూ ఉంటుంది, లేకపోతే ఒక చిన్న రన్నింగ్లో పోతూ ఉంటుంది. ఇలాగా గవర్నమెంట్ జాబ్ ప్రయత్నాలు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నా అవ్వకుండా ఏజ్ దాటేస్తే ఇంకా లిమిట్ కూడా అయిపోతుంది కదా, ఆ పరిస్థితులకు కూడా వస్తున్నారు. ఇది ఎక్కడుందండి సమస్య? దీనికి సమస్య మెయిన్ ఏంటంటే అమ్మా, ఇట్లా గవర్నమెంట్ జాబ్ ట్రై చేసేవాడు ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు అనుకో, వాడు ఒక మంచి పేరు పెట్టాడు, నీకు జాబ్ వచ్చిందంటే కుదరదు. పేరు మారుస్తాను, పేరుకి మాట్లాస్తానంటే కుదరదు. జాతక చక్రంలో వృత్తి స్థానం ఎలా ఉందో చూడాలి. వీళ్ళందరూ ఊరిని న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పేరు మార్చుకొచ్చుకుంటున్నారు. మంచి పేరే పెట్టాడు, నేను కాదన్నా, మంచి పేరు పెట్టలే. నువ్వు అసలు ఆస్ట్రాలజీనే చూడకుండా ఓన్లీ పేరు పెడితే నీకు అసలు వీడికి యోగం ఉందా లేదా? యోగం ఉంటేనే కదమ్మా జాబ్ వచ్చేది. నువ్వు పేరు మార్చినా ఇంకోటి చేసినా నీకు వీడికి యోగం ఉండాలి కదా. సో జాతక చక్రంలో వాడి యొక్క 10th ప్లేస్ వృత్తి స్థానం ఎలా ఉంది, వృత్తి స్థానాన్ని ఎవరు చూస్తున్నారు అనేది అనాలిసిస్ చేయాలి. చేసి అతనికి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటే, చాలామంది 5 ఏళ్ళు 6 ఏళ్ళు రాసి నా దగ్గరికి తీసుకొస్తారు. ఆడికి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం లేదనుకో, తెలివిగా ఏం చేస్తామంటే, బాబు నువ్వు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయి. అప్పుడేమైంది, ఇటు లైఫ్ సెటిల్ అవుతుంటుంది, అటు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవకాశాన్ని బట్టి దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు కాబట్టి అలా అవకాశాన్ని బట్టి వస్తే మంచిదే, లేకపోతే వాడైతే లైఫ్ అయితే సెటిల్ అవుతాడు. చాలామంది అసలు అన్నీ మానేసి నిద్రాహారాలు మానేసి ప్రిపేర్ అవుతుంటారు, జాబ్ రాదు. అటు ఫ్యామిలీ, ఇటు పెళ్ళి కాదు, ఇటు కుటుంబం ఇబ్బంది పడుతూ ఉండేది. అలా నాకు గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పి ఎవడో న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆడేది పేరులో ఏ పెడతాడు, పేరులో బి పెడతాడు. ఇంకో చిన్న విషయం తెలుసా, అసలు ఈ ఏలు బీలు పెట్టే బదులు నిజంగా ఏనో బీనో పెడితే మంచి జరిగే పని అయితే అందరి పేర్లు ఏం చేసేవాళ్ళు అంటే, మన పూర్వీకులు చాలా తెలివిగలవాళ్ళు. A to Z అని పేరు పెట్టేవాళ్ళు. A to Z బాగున్నావా, A to Z బాగున్నావా, A to Z బాగున్నావా అని పిలుచుకునేవాళ్ళం. అంతే సరిపోయిందిగా, అన్నీ బాగుండే A to Z అని పేరు పెట్టేవాళ్ళు, అయిపోయేది కదా. అది కాదు, జాతక చక్రం చూసుకొని జాతక చక్రంలో వృత్తి స్థానం ఎలా ఉన్నాడు, సూర్యుడు ఎవరిని సూర్యుడు అంటే పొద్దున్న ఆయన వస్తేనే కానీ నిద్రలేసేది. సో ఒకవేళ మనకి 4ంటికి నిద్ర మెలకు అయింది అనుకుందాం, లెగుద్దాం అనుకోని కూడా అబ్బా ఇంకా తెల్లారలేదని పునుకుంటాంగా. అంటే వృత్తికారకుడు రానంతసేపు నువ్వు వృత్తి చేయలేవు. సో ఆ సూర్యుడు ఎలా ఉన్నాడు, ఎవరు ఏ ప్లేస్లో చూస్తున్నాడు, ఈ గవర్నమెంట్ జాబ్ ఇచ్చే అవకాశం ఉన్నదా లేదా అని చెప్పి చూసుకొని దానికి తగ్గట్టుగా ఒకవేళ వాడి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందనుకోండి, ఎస్ ఈ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎందుకు అడ్డపడుతుంది, పేరులో ఏదో మార్పు ఉండాలి అని చెప్పి అక్కడ పేరులో కూడా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా అక్కడ కూడా సూర్యుని పవర్ఫుల్ చేస్తాం, చేసి ఈ 2 మ్యాచ్ అవుతాయి కాబట్టి గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. ఇలా ఎంతమంది గ్రూపులు కొట్టారు, ఎంతమంది ఐఏఎస్లు కొట్టారు. అవకాశం లేని చోట వాడిని అటు డిస్కరేజ్ చేయను, ఏం చేయకుండా వాడు ఏదో ఒక ప్రైవేట్ జాబ్ ఏదో ఒకటి చేసుకొని ఏదో ఒక బిజినెస్ చేసుకొని ముందు లైఫ్ సెటిల్ చేసేటువంటి విధంగా చేసి, అంటే ఆ గవర్నమెంట్ ఎగ్జామ్లోంచి బయటికి తాకుండా ముందు ఏదో ఒకటి చేసుకుంటూ అది కూడా రాస్తూ ఉంటాడు. అయితే అటు సెటిల్ అయ్యే విధంగా అలా మంచి సలహా ఇవ్వాలి. తండ్రి స్థానంలో ఉంటే సరిపోదు, మంచి సలహా ఇచ్చి వాడి యొక్క లైఫ్ని కాపాడాలి. ఇలా ఎంతోమంది గవర్నమెంట్ జాబ్స్ లేని వాళ్ళు ఇలా ముందుగా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేయొద్దు. అసలు మీకు ఆ అవకాశం ఉందా లేదా, మీ రాతలో ఉందా లేదా చెక్ చేయించుకోండి. అదే పంతులు గారు చెప్పారు ఏంటంటే, ఎస్ ఆయన జాతక చక్రంలో ఉంది కాబట్టి చెప్పాడు, కానీ నీ పేరులో ఏమైనా తప్పు ఉంటే మరి అది మ్యాచ్ అవ్వటం లేదు కదా, అందుకనే కదా నువ్వు ఇబ్బంది పడుతుంది. ఇక్కడ ఇది చూసుకొని ఇక్కడ కూడా మ్యాచ్ చేయాలి. మళ్ళీ మ్యాచ్ చేస్తే నీకు మంచి జాబ్ వస్తుంది, లైఫ్లో టకా సెటిల్ అయిపోయి బాగా డెవలప్ అవ్వడానికి అన్నిటికీ అవకాశం ఉంటుంది. ఇక్కడ వాక్శుద్ధి అని కూడా ఒకటి ఉంటుందమ్మా. చెప్పే వర్డ్స్ని బట్టే ఎదురు వాళ్ళకి ఎస్ ఈయన కరెక్టు ఈయన రాంగ్ అనేది మీకు అర్థమైపోయింది. కాకపోతే మనకెందుకులే అని చెప్పి ఒకసారి ఒక ప్రయత్నం చేద్దామని వెళ్తుంటారు. కాదు, ఆ చెప్పేటప్పుడే భగవంతుడు అందరికీ 6th సెన్స్ ఇస్తాడు. ఎస్ ఈయన చెప్తుంది కరెక్ట్రా, ఈయన ఫాలో అయితే మనకు మంచి జరిగిద్దిరా అని కూడా తెలుస్తూ ఉండిద్ది. అలాంటి వాళ్ళని ఎప్పుడైతే నీ 6th సెన్స్ చెప్పిందో వాళ్ళని కలిస్తే వాళ్ళకి నీకు ఏదో జన్మలో రుణం ఉండి ఉంటుంది. ఆ రుణాన్ని బట్టి నీకు అన్నీ మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నీకు
మాటకు ముందు కొంతమంది చెబుతుంటారు ఆ నంబరా ఊరేసుకునే నంబరు, ఈ నంబరా యాక్సిడెంట్ అయ్యే నంబర్ అని ఇట్లా చండాలంగా మాట్లాడుతుంటారు ఆ నోట్లోంచి. ఆ నోట్లోంచి ఒక్క మంచి మాట రాదు. ఊరేసుకోవటాలు ఏందమ్మా, యాక్సిడెంట్లు అవటాలు ఏంది, ఏం మాటలు ఇవి అంటే వీటి నోట్లోంచి ఎప్పుడు నెగిటివ్నే వచ్చింది. అలాంటి వాళ్ళని కలిస్తే మీకు ఓన్లీ నెగిటివ్ మాత్రమే జరిగిద్దమ్మా. పాజిటివ్గా మాట్లాడాలి, పాజిటివ్నెస్ ఇవ్వాలి ప్రజలకి, వాళ్ళలో చిన్నగా మార్పు తేవాలి. ఆయన ఎవరు అంటే పాపం ఒక టీచర్ గారు ఒక అబ్బాయిని వాళ్ళ కొడుకుని తీసుకొని ఒక ఆయన దగ్గర పాపం బాగా చెప్తున్నాడు, ఎవరో టీవీలో ఇప్పుడు అందరు ఇదే గొడవ కదా అని వెళ్ళంగానే చూసి మీ అబ్బాయి క్యాన్సర్ వచ్చిందిగా అన్నాడంట. పడేసి తంతారు కదా, అసలు ఆమెకి ఎట్ట మండి ఉండిద్ది. నిజంగా నీకు ఒకవేళ క్యాన్సర్ వచ్చిందని చెప్పి ఉందనుకో, నువ్వు చెప్పాల్సిన ఇంకోటి ఉంటుంది కదా, కొడుకుని పట్టుకొని నీకు కొడుకు క్యాన్సర్ వచ్చిద్దా, నువ్వేదో మంచి చేస్తావా, నీ దగ్గరికి వస్తే క్యాన్సర్ వచ్చిద్ది అంటావా. వాళ్ళందరూ ఇప్పుడు ఆస్తులు అమ్ముకొని అందరూ ఊరు బయటే ఉన్నారు. వీళ్ళందరూ మీరు చదువు ఇంతకుముందే టీవీ పెట్టిన కానీ పొద్దున్నే సాయంత్రం న్యూమరాలజిస్టులే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు రావట్లా, తెలుసో నేను ఒక్కడనే. నువ్వు కాబట్టి చెక్ చేసుకోవచ్చు, ఏ టీవీలో తీసినా నేనే తప్ప ఎవరు రావట్లేదు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు ఆల్రెడీ. అంత మోసం మోసం మోసం. అలా వద్దు. మంచి వ్యక్తిని నన్ను కలవమని నేను అంటలా, నీకు నమ్మకం ఉన్న వ్యక్తిని, పాజిటివ్గా చెప్పే వ్యక్తిని, పాజిటివ్గా చేసే వ్యక్తిని కలవండి. కలిసి మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తీసుకోండి. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి నన్ను వచ్చి కలిసి ఆ తర్వాత మీరు ఏం చేయాలనేటువంటి మీ డెసిషన్ తీసుకుంటే మీకు లైఫ్ పాడు కాకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. నమస్కారం.